హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను. నేను ఇలా ఒక కేజీ క్యారెట్ని తీసుకొని చక్కగా కడిగి అది చక్కగా క్లాత్ మీద అంతా తుడిచేసుకొని ఈ విధంగా తురిమేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసి జస్ట్ ఒక విజిల్ రానిచ్చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, అంతా నేను కుక్కర్లో వేసాను. ఇప్పుడు ఇందులో జస్ట్ ఇంత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక విజిల్ రానిచ్చేద్దాము దీన్ని. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ ఒక 2 విజిల్స్ రానిచ్చేసాను. చక్కగా ఉడికిపోయింది. చూడండి, అడుగున ఏమి వాటర్ ఉండవు అసలు. చూడండి ఫ్రెండ్స్, అడుగున కొన్ని వాటర్ వేస్తున్నాను, అసలు వాటరే లేవు. ఏం వాటర్ మనం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇది కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ మీద వేపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తము కుక్కర్లోది ఈ బౌల్లో వేసేసాను. ఇప్పుడు ఈ బౌల్లో వేసేసి ఇందులో కొంచెం నెయ్యి వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా క్యారెట్ని ఇలా వేపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేపేసుకొని ఒక నెయ్యిలో వాటర్ అంతా పోయే వరకు, పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు చక్కెర తీసుకొని పాకం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు షుగర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద గ్లాస్ షుగర్ తీసుకున్నాను నేను ఒక పెద్ద గ్లాస్ షుగర్ తీసుకొని మళ్ళీ ఇలా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తాను. ఇందులో ఒక ½ గ్లాస్ వాటర్ వేసాను నేను. బాగా మెల్ట్ అవ్వనిద్దాము షుగర్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్యారెట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఆరెంజ్ కలర్లో వచ్చేసింది. మంచిగా అలానే వేపేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసేద్దాము.
అందులో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను ఫ్రెండ్స్. చక్కగా బాగుంటుంది అనేసి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా మంచిగా ఆరెంజ్ కలర్లో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. దీంట్లో మేము బాదము, జీడిపప్పు అట్లా ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మా పిల్లలు బ్రెడ్ పెట్టేస్తే తింటారు, అందుకు దీంట్లో డ్రై ఫ్రూట్స్ అట్లా ఏం వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా మంచిగా ఆరెంజ్ కలర్లో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దట్టు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫ్రెష్ క్యారెట్లు దొరుకుతున్నాయి మార్కెట్లో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం మీద చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.